కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. మనం చూస్తున్నాం కరీంనగర్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ లోని దీపిక ఆసుపత్రిలో దారుణం, చికిత్స కోసం వచ్చినటువంటి యువతిపై అత్యాచారం. కరీంనగర్ లో అసలు ఏం జరుగుతుంది? నినాక మొన్న చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో ఒక యువతి ఒక యువకుడు బుర్కా వేసుకొని డైరెక్ట్ గా మహిళల యొక్క బాత్రూమ్ లోకి పోయి ఒక మహిళ పైన అత్యాచారం చేయడానికి పోయిందా లేకపోతే ఏమైనా దొంగతనం చేయడానికి పోయిందా తెలియదు, కానీ నినాక మొన్న ఆ ఘటన మనకు చోటు చేసుకుంది. అది అయిపోయి 2 రోజులు గడుస్తలేదు, మళ్ళీ ఒక ఘటన. ఒక ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చినటువంటి యువతిపై అత్యాచారం అట. అసలు కరీంనగర్ లో ఏం జరుగుతుందో అర్థమైతలేదు. చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి ఒక యువతి అనారోగ్యంతో నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. చికిత్సను అందిస్తున్నటువంటి వైద్యులు ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అర్ధరాత్రి ఆసుపత్రిలో పనిచేసేటువంటి దీక్షిత్ అనేటువంటి కాంపౌండర్ యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టినట్టు సమాచారం. చికిత్స కోసం వచ్చినటువంటి యువతి అఘాయిత్యానికి గురి కావడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది. బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఆసుపత్రి సీసీ ఫుటేజ్ ను సేకరించి యువతికి చికిత్స అందించినటువంటి గదిని సీజ్ చేశారట. సో ఇది దీపిక ఆసుపత్రి పరిస్థితి. హాస్పిటల్ల ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక బోర్డు పెడతారు. డాక్టర్ల పైన గాని, హాస్పిటల్ సిబ్బంది పైన గాని, పేషెంట్లు గాని, ప్రజలు గాని దురుసుగా ప్రవర్తించిన, ఆసుపత్రి సిబ్బంది పైన, డాక్టర్ల పైన దాడి చేసిన నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద మీ మీద కేసులు పెడతామని చెప్పేసి ప్రతి హాస్పిటల్లో పెద్ద పెద్ద బోర్డులు పెడతాం రిసెప్షన్ దగ్గర. మరి మీ హాస్పిటల్ ఉండేటువంటి సిబ్బంది, మీ డాక్టర్లు ఒకవేళ పేషెంట్ల మీద దాడులు చేస్తే ఏం కాదా? మరి మీరు పెట్టండి. అప్పుడు మరి పేషెంట్ల మీద దాడులు చేస్తే ఏ సెక్షన్ల మీద మీ హాస్పిటల్ సిబ్బంది పైన, డాక్టర్ల పైన కేసులు పెడతారో పెట్టండి. సో ఇది పరిస్థితి. నిజంగా కరీంనగర్ లో ఆసుపత్రులు ఎంత దారుణం అంటే దేశంలో ఎక్కడ లేనంత మెడికల్ మాఫియా కరీంనగర్ లో నడుస్తుంది. ఇది నిజం. కరీంనగర్ లో ఉన్నటువంటి ప్రజలను అడిగినా చెప్తారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఎంత దందా నటిస్తున్నాయంటే మార్కెటింగ్ ఏజెంట్లను, ఆర్ఎంబి డాక్టర్లను పెట్టుకొని చిన్న చిన్న రోగం అంతా కూడా అడ్మిట్ చేస్తున్నారు. చిన్న రోగం అంతే, చిన్న అనుమానం వచ్చి ఇట్లా హాస్పిటల్ పోతే 100 టెస్టులు రాస్తారు. దానిలో కమిషన్ లేదు, మెడికల్ షాపులలో కమిషన్ లేదు. ఊళ్ళో ఉన్నటువంటి ఆర్ఎంబి డాక్టర్లు ఉంటారు కదా, ఏదో పాపం మనకు తెలుసుడని చెప్పేసి ఆయన దగ్గరకు పోతే ఆయనే ప్రైవేట్ ఆసుపత్రి రాస్తా ఉంటే వాళ్ళకు 40% కమిషన్, కొన్ని చోట్ల 50% కమిషన్. మార్కెటింగ్ వాళ్ళకు 1 లక్ష రూపాయలు బిల్లు చేస్తే హాస్పిటల్లో 40,000 30,000 ఆర్ఎంబి డాక్టర్లు, మార్కెటింగ్ ఏజెంట్లు తీసుకుంటున్నారు. అంటే గంత దోపిడీ కరీంనగర్ నడుస్తుంది. ఇది ఎంత అన్యాయం. సో ఇది పరిస్థితి కరీంనగర్. సో ఈ పోనీ ఆ పైసలు కడుతున్నాం ఏదో అంటే పోనీ హాస్పిటల్లోకి పోతే ఏదో ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటే ఇట్లాంటి దొంగలు, ఇట్లాంటి వెధవలు మహిళల మీద అఘాత్యాలు చేస్తున్నారు. సో ఇది పరిస్థితి. దీపిక ఆసుపత్రి మంచి ఆసుపత్రి కరీంనగర్లో. డాక్టర్ వెంకటేశ్వర్లు గారు ఉంటారు, మంచి డాక్టర్ అయినా. కాకపోతే మరి ఇట్లెందుకు జరిగిందో మనకు తెలియదు. ఇట్లా ఇమ్మీడియట్ గా ఇట్లాంటి వెధవలు, ఇట్లాంటి దీక్షిత్ అనేటువంటి వెధవలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని ఇమ్మీడియట్ గా తీసేయండి. నిజంగా హాస్పిటల్లో పనిచేసేటువంటి ఏ వ్యక్తి అయినా కానీ పేషెంట్ల పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించాలి, చాలా రెస్పెక్టబుల్ గా ఉండాలి. ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేటువంటి డాక్టర్ కంటే డాక్టర్ కింద ఉన్నటువంటి విధవలు, కాంపౌండర్లు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఉన్నంత బల్బ్ ఎవరికి ఉంటుంది. నిజంగా హాస్పిటల్ డాక్టర్లు మంచిగానే ఉంటారు, డాక్టర్ మంచిగా మాట్లాడతాడు పోతే పేషెంట్ తోటి. కానీ హాస్పిటల్లో డాక్టర్ కింద ఉన్నటువంటి ఇటువంటి విధవలు, కాంపౌండర్లు, మిగతా స్టాఫ్ ఎంత బల్బు మాటలు మాట్లాడతారంటే కామన్ ప్రజల పట్ల. పైగా పైసలు కట్టేస్తారు. ఎంత రెస్పెక్టబుల్ గా ఉండాలి, ఎంత గౌరవం ఇవ్వాలి పేషెంట్లకు. సో ఇట్లాంటి పరిస్థితి కరీంనగర్ లో ఉంది. నిజంగా కరీంనగర్ కి సంబంధించినటువంటి అన్ని ఆసుపత్రులు కొంత చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో కావాలి, మంచి భద్రత కల్పించాలి. హాస్పిటల్లకు కూడా ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థ కూడా ఉండాలి. పేషెంట్ల యొక్క భద్రత పట్ల మీరు ట్రీట్మెంట్ ఇవ్వడమే కాదు, డబ్బులు తీసుకునే కాదు, పేషెంట్ల భద్రత కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడైనా ఏదో పాపం అనారోగ్య పాలై ఆసుపత్రిలో అడ్మిట్ అయిదామంటే కూడా అట్లాంటి వాళ్ళ మీద కూడా మీరు దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారంటే ఇది ఎక్కడికి పోరు. సో చూడాలి, పోలీస్ వ్యవస్థ కూడా ఇటువంటి వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు ఇంకా కరీంనగర్ లో జరగకుండా చూసేటువంటి బాధ్యత కూడా పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది. ఇంకా కొంత అవేర్నెస్ రావాలి కరీంనగర్ లో కూడా. డాక్టర్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం, కాకపోతే వారు అందుబాటులో లేరు. వారు కూడా దీనిపైన కొంత దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారట మా మేనేజ్మెంట్ కాల్ చేస్తే. అట్లాంటి విధవల పైన ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి కాంపౌండర్ దీక్షిత్ అనేటువంటి
వాళ్ళ మీద యువతికి మత్తు మంది ఇచ్చి మీరు పేషెంట్ మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేసిడేంద్రా విధవ. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి పోలీసులు, కరీంనగర్ సిపి గారు కానీ హాస్పిటల్ యాజమాన్యం కానీ మీరే కేసు ఫైల్ చేయండి అతని మీద. చూద్దాం ఈ కేసు ఎంత వరకు పోతుందో. ఆ బాధిత మహిళ కూడా న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాం సుమన్ టీవీ పక్షాన. సుమన్ టీవీ ఎప్పటికీ మీకు అండగా ఉంటుంది.